కోరిన భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కోర్టులో గంగమ్మ ప్రసిద్ధికెక్కిందని నిత్యం భక్తుల పూజలు అందుకునే గంగమ్మకు ప్రతి శుక్రవారం మంగళవారం రాహుకాలంలో దీపాలు వెలిగించడం ప్రత్యేకత అని మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. కోరిన భక్తుల కొంగు బంగారంగా ఖ్యాతిగాంచిన కోర్టులో గంగమ్మను శుక్రవారం నిస్సార్ అహ్మద్ వైసీపీ నాయకులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో నిస్సార్ అహ్మద్ పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం గంగమ్మ ఆలయం వెలిసిందని, మదనపల్లి పట్టణ ప్రజానికం గంగమ్మకు నిత్యం పూజలు చేసి భక్తి శ్రద్ధతో కొలుస్తారని తెలిపారు. నిస్సార్ అహ్మద్ తో పాటు అడ్వకేట్ వేణుగోపాల్ రెడ్డి, ఆనంద్, మహేష్, మల్లికార్జున రెడ్డి, శారదారెడ్డి, రాష్ట్ర ఎస్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నారాయణ రెడ్డి, చరణ్, శ్రీకాంత్, మహేశ్వర్ రెడ్డి, వినీత్ హబాయ్, రోలింగ్, మల్లిక, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి వైఎస్ఆర్ శ్రేణులు మేమందరూ కలిసి యాక్చువల్లీ ప్రతి శుక్రవారం శనివారం టెంపుల్స్ పోతాము. కానీ ఈరోజు ఆ గంగమ్మ తల్లి ఇక్కడ వచ్చిందను కోట్లో గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చేసి ప్రతి శుక్రవారం ఇక్కడ 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చిందని ఇక్కడ వచ్చిన తమ కోరికలు ఏదైనా ఉంటే కోరుకుంటారు. ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ. అందుకోసం ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవుని ఇది దర్శించుకొని వాళ్ళ పనులు వాళ్ళు పోతారు. అదేవిధంగా మేము కూడా ఈరోజు మన పని స్టార్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఇక్కడ కలిసి ఇక్కడ వచ్చి ఆ దేవుని దర్శించుకొని మా కోరికలు ఉన్నాయి. మేము కూడా ఖచ్చితంగా మంచి రోజులు రావాలా, మంచి దినాలు ప్రజలకు రావాలా, వానలు కురవల్లా, రైతులు బాగుండాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఆ తల్లిని కోరుకున్నాము. ఇక్కడ ఏది వచ్చి జరిగినా ఖచ్చితంగా జరుగుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇక్కడ వస్తున్నప్పుడు చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా ఇక్కడ శుక్రవారం పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఎస్పెషల్లీ లేడీస్ ఇక్కడికి వచ్చేసాను వాళ్ళు దీపాలు పెట్టేసి దీపారాధన చేసేసి ఆ తల్లిని వేడుకుంటా ఉన్నారు. మేము కూడా ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఈ దీంట్లో మనం వచ్చి పాల్గొన్నాం కాబట్టి మేము కూడా దాన్ని గర్విస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలను కోరుకొని హనుమతి దీవెనలు తీరు అని చెప్పి